సిపిగా ఉన్నప్పుడు ఆయన షీటింగ్ మొదలుపెట్టారు. ఇది సిపి ఆఫీస్కి వెళ్తుంది మీ ఇచ్చిన మెసేజ్ 100కి. సిపి ఆఫీస్ మిమ్మల్ని ఏం అడగదు మీరు ఎక్కడున్నారని. క్రాస్ అవుతున్నప్పుడు అవతల పబ్లిక్ ఎట్లా ఉంటారంటే, నేను అర్జెంట్కి వెళ్ళాలా, ఆ గ్రీన్ ఉంటే రెడ్ ఉంటే నువ్వు నాకు కొత్తగా నేర్పుతున్నావా కోసం పోయి పోలీస్ వ్యాన్లు ఎక్కారు కదా, ఏదో తప్పు జరిగింది అనుకుంటారు. వాళ్ళేమో సేవ చేద్దామని వచ్చారు, నీకు సహాయం చేద్దామని వచ్చారు. సార్ మీరు 100 అని బ్యాచ్ చేసుకున్నారు సార్, మీరు ఏం చేస్తారు సార్? అంటే లైక్ ఆ బ్యాచ్ చాలా డిఫరెంట్గా ఉంది, నేను ఫస్ట్ టైం చూస్తున్నా అట్లాంటి బ్యాచ్. అవును సార్, యాక్చువల్ దిస్ ఈజ్ అవేర్నెస్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ రీజియన్లో. ఆనంద్ గారు ఉన్నప్పుడు సిపిగా ఉన్నప్పుడు ఆయన షీటింగ్ మొదలుపెట్టారు. షీటింగ్స్ ఆ షీటింగ్స్ మొదలుపెట్టి దాని కంటిన్యూటీలో ఇంతకుముందు 100, 108, 102 ఇవన్నీ ఉండే. 102 అంటే పశువులకు సంబంధించి, 108 అంటే జనాలకు సంబంధించి హెల్త్ కండిషన్స్. అట్లాగే 100 ఓన్లీ సపోర్ట్ టు పబ్లిక్, నార్మల్ పబ్లిక్. అది చిన్న తగాదా దగ్గర నుంచి పెద్దదైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ మద్దతు కోసం, సపోర్ట్ కోసం. అంటే ఉదాహరణ, సహజంగా ఇంటి దగ్గర ఇప్పుడు మనం వెళ్తుంటాం రోడ్డు మీద, చిన్న మైనర్ యాక్సిడెంట్ అవుతుంది, అవగానే గొడవ పడతారు తప్ప దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేదు. తప్పెవరిది అనేది నిర్ధారణ చేసుకుని బ్యాలెన్స్ చేసుకుని ఎవరి దారిని వెళ్ళిపోవచ్చు. చిన్నదాన్ని పెద్దగా చేసి చిన్నలు పొలం చేసి కొట్టుకోవడం, తిట్టుకోవడం, మర్డర్స్ వరకు జరుగుతాయి. అటువంటి టైంలో అవతల వ్యక్తి ఒక 100కి ఫోన్ చేశారు అనుకోండి, సార్ ఇట్లా సోన్సో ఏరియాలో ఇట్లా గొడవ పడుతున్నారు సార్, అనవసరంగా స్టాబింగ్ జరిగేటుంది, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అంటే, ఇది సిపి ఆఫీస్కి వెళ్తుంది మీ ఇచ్చిన మెసేజ్ 100కి. సిపి ఆఫీస్ మిమ్మల్ని ఏం అడగదు మీరు ఎక్కడున్నారని. మీరు ఎక్కడున్నారు పాయింట్ తెలిసిపోతుంది. కాప్స్ అని ఉంటారు, టూ వెహికల్స్, ఒక వెహికల్ మీద ఇద్దరు వ్యక్తులు బ్లూ డ్రెస్ వేసుకుని, బ్లూ కాప్స్ ఉంటారు. వాళ్ళు వెంటనే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంటే, కాకపోతే అంటే వీళ్ళు మామూలుగా పబ్లిక్లో ఆన్ రోడ్స్ మీద మూవ్ అవుతూ ఉంటారు. వీళ్ళు వెంటనే విత్ ఇన్ 10 to 11 minutes మీ దగ్గర రీచ్ అవుతారు. 10 to 11 minutes. ఇది వేరే స్టేట్స్లో ఉందో లేదో తెలియదు మనకి, కానీ మన దగ్గర అమలు పరచడం వలన ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అది పెరగవు. ప్లస్ ప్రతిదానికి పోలీస్ స్టేషన్ రావడం, చిన్నదానికి పెద్దదానికి 10 మంది గ్రూపులు అవ్వటం, ఇటువంటి అన్ని కొద్ది కంట్రోల్ అవుతాయి అన్న ఆలోచనతో చేశారు. కాబట్టి ఇది అవేర్నెస్, పబ్లిక్కి ఒక అవేర్నెస్. ఇష్యూస్ ఏదైనా ఉన్నా అక్కడికక్కడే పరిష్కరించుకోవచ్చు. భార్యాభర్తలు ఉన్నారు, అప్పుడు దాకా బాగానే ఉంటారు, టగాటగా కొట్టుకుంటే పక్కింటోడో లేదా ఇంటి ఓనరు ఫోన్ చేస్తాడు పోలీసులకి, సార్ ఈ ఇంట్లో అద్దెకి ఇచ్చిన దగ్గర నుంచి 3 పిల్లలు కొట్లాడుకుంటున్నారు సార్, మాకు తిప్పలు మామూలుగా లేవు, చచ్చిపోతున్నాం వీళ్ళతో, ఏదన్నా వీళ్ళకి న్యాయం చేయండి సార్, లేకపోతే మీరు వచ్చి వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ అని తీసుకున్నాను. అప్పుడు న్యాయమా యాక్షన్, ఆ రెండిట్లో ఏదోటి వాళ్ళే అక్కడ నిర్ణయిస్తారు వచ్చి. మీ ఇద్దరు యాక్సెప్ట్ చేస్తే కూర్చోబెట్టి మాట్లాడతాం, లేదు అదర్వైజ్ మిమ్మల్ని నేను వెహికల్ పిలిపించి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కన్సర్న్ ఆఫీసర్ ద్వారా అక్కడ మీకు న్యాయం జరిగేట్టుగా చేస్తాం. అది 100. ఇది కాక స్కూల్స్లో చాలా వరకు ఇవాళ రేపు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. హెల్త్ కండిషన్స్ పిల్లలకి ఏంటో అని చూస్తే చాక్లెట్ రూపంలో వెళ్తుంది. అంటే మత్తు పదార్థాలన్నీ చాక్లెట్స్ రూపంలో, మ్యాక్సిమం చాక్లెట్స్. వీళ్ళు వెళ్ళి ఒక 5 రూపీస్ ఇవ్వగానే చాక్లెట్ ఇస్తాడు, అది నాలుగు అలవాటు అవుతుంది. అది మనం నల్లమంది అంటుంటాం, ఏదైనా అది మత్తుకి దారి తీస్తుంది పిల్లలకి. అలా విచక్షణ జ్ఞానం కోల్పోతారు అవి తిన్న తర్వాత. అంటే ఎదుటి స్కూల్లో కూడా గొడవ జరుగుతుంది, కొట్లాడుకుంటా అంటారు. అటువంటి చోట కూడా చెప్తాను, జాగ్రత్త పిల్లలు, మీ ఆలోచన విధానం మార్చుకుని తల్లిదండ్రులని పట్టించుకోకపోవటం, పిల్లలు ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయటం, సో మోరల్స్ కూడా మొత్తం టోటల్గా కూర్చోబెట్టి ఒకసారి. ఇంకోటి ఏంటంటే ఈ భారతదేశం మొత్తము కాకికి భయపడుతుంది, అలవాటు చేశారు ఎవరొక బ్రిటిష్ వాళ్ళు. భయపడతారు, చెప్పింది వింటారు, భయపడతారు, కానీ జెన్యున్గా రిసీవ్ చేసుకోరు. అమ్మో పోలీసులు అంటే కొడతారు, పోలీసులు అంటే తిరుగుతారు, పోలీసులు అంటే తీసుకెళ్ళి లోపలేసి మళ్ళీ ఏమైనా ఇబ్బంది పెడతారు అని. అది బ్రిటిష్ కాలం నుంచి ఉంది. కానీ మన దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ అంటే వీలున్నంత వరకు 99.9% సేఫ్ గార్డ్, మీకు వెనకాల బ్యాక్ బోన్గా నిలబడతారు తప్ప
ఎక్కడో జరుగుతాయి ఇష్యూస్. కొన్ని అందరూ న్యాయంగా కరెక్ట్గా ఉంటారని చెప్పలేం కదా. సమాజంలో డిపార్ట్మెంట్, ఎనీ డిపార్ట్మెంట్ 100% నేను పర్ఫెక్ట్ అనేటోళ్ళు ఎవరు లేరు కదా. సినిమాల్లో ఉంటుంది నేను పర్ఫెక్ట్ అని. కానీ మనకి ఎక్కడో చిన్న లోపం ఉండొచ్చు, లేదా తప్పు ఒప్పు జరగచ్చు, మన ద్వారా కూడా అబద్ధాలు ఆడచ్చు. కాకపోతే కొన్ని పరిస్థితుల్లో మనము వీళ్ళనంత వరకు అండర్స్టాండింగ్ వెళ్ళటానికి ట్రై చేయాలా. అదే పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది, చేయిస్తుంది. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే జనాలు అంటుంటారు ఇప్పుడు మీలాగా, ఇప్పుడు మీరు వెళ్తుంటారు, సడన్గా ఇది క్రాస్ అవుతాం మనం. దిస్ ఈజ్ పెడెస్ట్రియల్ ఏరియా కదా. అంటే క్రాస్ అవుతున్నప్పుడు అవతల పబ్లిక్ ఎట్లా ఉంటారంటే, నేను అర్జెంట్గా వెళ్ళాలా, ఆ గ్రీన్ ఉంటే రెడ్ ఉంటే నువ్వు నాకు కొత్తగా నేర్పుతున్నావా, నువ్వు నాకు నేర్పుతున్నావు అనగానే మీరు హ్యాష్గా మాట్లాడతారు. వాడు ఏం చేస్తాడు, అర్థం క్రాక్ చేస్తాడు. తప్పు ఎవరిది అనేది ఎవరు చూడరు. పబ్లిక్ ఏం చేస్తారంటే ఏది హై పొజిషన్ ఉందో వాళ్ళు తప్పు అంటారు. ఇప్పుడు చాలా మంచి లాజిక్ చెప్పారు. అదే ఇక్కడ స్కూటర్ రోడ్ వచ్చి బైక్, పెద్ద బైక్ గుద్దితే బైక్ కూడా తప్పు అంటారు. బైక్ కారును గుద్దినా కూడా కారు తప్పు అంటారు. తప్పు వాడిదైనా రివర్స్. ఇది ప్రపంచం జనాభా మొత్తం, అంటే మన ఇండియన్స్ అని మనం తప్పబడతానికి లేదు, మన దగ్గర అలవాటు అయిపోయింది అంతే. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు మా క్యాబ్స్ వెళ్తుంది కదా, ఇప్పుడు వెహికల్ వెళ్తుంది. ఆ వెహికల్ డ్యూటీ మార్నింగ్ ఏంటంటే ఆయనకి ఏరియా ఇస్తారు, నువ్వు ఈ ఏరియాలో వెళ్ళి ఫాలోఅప్ చేయండి అని. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు సహజంగా, ఇప్పుడు కరెక్ట్గా నౌ ద టైమ్ ఇస్ 8 o'clock. 8 అవుతుందా, 7:18 అవుతుంది కదా. 7:18 అయితే సహజమైన వాతావరణంలో ఇంకొక గంటకి 10th class పిల్లలు బయటకు వస్తారు. మామూలుగా ఇంట్లో నుంచి బయటకు వస్తారు. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలకి టుడే ఇస్ ద లాస్ట్ ఎగ్జామ్, యు గో బై, డైలీ నేను తీసుకెళ్ళి దించాలా నిన్ను, నువ్వు వెళ్ళిపో. మళ్ళీ ఆడపిల్లని కానీ మగపిల్లని పంపిస్తారు. వీళ్ళు ఎవరినో లిఫ్ట్ అడుగుతారు. నాలంటోనో మీలంటోనో లిఫ్ట్ అడగానే వాడేం చేస్తాడు, కొద్దిగా స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ మెయింటైన్ చేస్తాడు, ఎక్కువ రోడ్లోకి వెళ్తాను ట్రై చేస్తాడు. ఎందుకంటే వాళ్ళని టోటల్గా హోల్డ్లో తీసుకుంటారు. ఈలోపు వాళ్ళు ఎవరిని అరవగలరా? అరిస్తే జనాలు రక్షించే రోజులు ఉన్నాయా? వాళ్ళ చేతిలో ఫోన్ ఉంటుంది, ఓన్లీ ఒక 100 కొట్టేసి జస్ట్ దాన్ని ఇట్లా మూవ్ అప్, ఆమె ఇట్లా చూసుకునే లోపే ఆమెకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఇది మూవ్ అవుతుంది. ఇదేమో మనం చెప్పిందేమో స్టాండ్ బై ఉండాలి, ఇది మూవ్ అవుతుంది. అవి జీపీఎస్ ఉంది కదా, ఆ జీపీఎస్ కొట్టేయాలి. ఆ జీపీఎస్ కొట్టేస్తే ఈమె ఎలా మూవ్ అవుతుందో అలా వెనకాల ఫాలో అవుతూ ఉంటుంది. లొకేషన్ వాళ్ళు వెనక ఫాలో అవుతారు. ఇప్పుడు 10th class సంబంధించి ఇప్పుడు ఈ వెహికల్ చెప్పా కదా, ఈ వెహికల్ అంతా అబ్జర్వేషన్ చేస్తారు కదా, వాళ్ళు వెంటనే అడుగుతారు, ఎందుకు వెయిట్ చేస్తున్నావు, ప్యాడ్ ఉంది అంటే, లేదు సార్ వెహికల్ కోసం అంటే, కమ్ ఫార్వర్డ్, నువ్వు ఎక్కువ బండి ఎక్కువ నేను తీస్తున్నా అంటే. ఈ భూప్రపంచంలో 100లో 99 మంది ఎక్కరు సార్. ఎందుకు ఎక్కరు? పోలీసు వాళ్ళు చూడంగానే భయం అంటే కాదు, సమాజం కోసం భయం. పోలీస్ వ్యాన్లు ఎక్కారు కదా, ఏదో తప్పు జరిగింది అనుకుంటారు. వాళ్ళేమో సేవ చేద్దామని వచ్చారు, నీకు సహాయం చేద్దామని వచ్చారు. కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఏమవుతుంది, డీవియేట్ అవ్వట్లేదు. ఎవరో చూసి మిమ్మయ్యి పోలీస్ వ్యాన్లో వెళ్తుందంటారు. లేనిపోయింది ఆయన, అయ్యా రామ ఇన్ని రోజులు దించానయ్యా బాబు, ఇవాళ లాస్ట్ డే కదా, నువ్వు వెళ్ళమ్మా అన్నాను, ఇంత జరిగిందా, ఇంత అన్యాయం అయిపోయిందని వాడు ఊర్లో మొత్తం అందరూ ఫోన్లు చేసి పోలీస్ వ్యాన్లోకి తీసుకెళ్తున్నాడు మా అమ్మాయిని. ఇంతకీ చూస్తే ఆమె వెళ్ళి ఎగ్జామ్ రాస్తూ ఉంటుంది, ఈయనే తిరుగుతుంటాడు రోడ్ల మీద. వీళ్ళన్నా చెప్పరు, వీళ్ళకి ఎందుకు, వీళ్ళకి అవసరం లేదు, దించేసారు వచ్చేసారు అయిపోయింది, రిజన్ ఆఫ్ నా డ్యూటీ. ఇటువంటి ఇష్యూస్ వీటి మీద మీరు అవగాహన చేస్తారు. ప్రతి దాంట్లో నువ్వు ఎక్కడ కూడా లిఫ్ట్ అడగద్దు. లిఫ్ట్ అడిగితే నీకు టెక్నికల్గా నీ చేతిలో ఒక ఫోన్ ఉంటుంది కదా, ఆ ఫోన్ ముందు బ్యాలెన్స్ చెయ్యి, నువ్వు ఏ వెహికల్ ఎక్కుతున్నావో ఆ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చెయ్యి. ఇప్పుడు క్యాబ్స్ ఎక్కడం వల్ల మనకి ఇబ్బంది లేదు, ఎందుకంటే క్యాబ్స్ ఆల్రెడీ రైడ్ అవుతున్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాంట్లో ఫ్రాడ్ జరగదు. ఈ యాక్సిడెంట్ విషయంలో 2 రకాలుగా చెప్తాం. 18 సంవత్సరాల లోపల యాక్సిడెంట్ చేశాడు అంటే అది తల్లిదండ్రులు 100%. అంటే నడిపాడంటే ఆడు గొప్పవాడు ఏం కాదు. ఇవాళ రేపు మనం కూడా, మా మనవాడికి కూడా ఆడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అంటే వాడు స్టీరింగ్ పట్టుకుంటారు. మనం ఏం చేస్తాం, ఫ్రీడమ్ ఇస్తాం, కాళ్ళ దగ్గర మెయింటైన్ చేస్తాం. అది అలవాటు అయిపోయి ఏం చేస్తాము, వాడికి అబ్బా మా వాడు 6 సంవత్సరాలుగా కారు నడుపుతాడు అబ్బా అంటాం. మళ్ళీ బయట రూల్స్ మాట్లాడతాం, బయట 1,90,000 రూల్స్ మాట్లాడతాం, అవునుగా. కానీ ఇక్కడ వచ్చినప్పటికీ ఏముంది, యాజ్ పర్ నామ్స్ 18 సంవత్సరాలు దాటిన వ్యక్తే, 18 సంవత్సరాలు వస్తే కాదు, దాటిన వ్యక్తే. ఇప్పుడు మనకి డిండిగల్ పిఎస్ కింద
ప్రతి వారం 10 మంది చచ్చిపోతారు. ఎందుకు చచ్చిపోతారని వాళ్ళు చేస్తే టర్నింగ్ ఉన్న చోట స్లో వెళ్ళాలి, కానీ సబ్జెక్ట్ అది కాదు. 8 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, 8 ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రతి ఒక్కడు బైకరే. దాంట్లో ప్రతి 100లో మినిమం 40 మంది బైక్లు వేసుకొస్తారు. ఇంజనీరింగ్ అనేటప్పటికి 18 సంవత్సరాలు వయసు వచ్చేసింది కదా. ఇంటర్మీడియట్ అంటే 17, ఇంజనీరింగ్ 18. వాడు నేను రాయల్టీ అనుకుంటాడు, వాడు నేను రాయల్టీ, నాకు అన్ని హక్కులు వచ్చేస్తూనే ఉంటాడు. కానీ అక్కడ చచ్చిపోయేంత పిల్లలు. దానివల్ల తల్లిదండ్రులకి మనము ఏం అవేర్నెస్ చేయగలని చెప్పండి. వాళ్ళు వెహికల్ ఇవ్వకపోతేనేమో వాడు సూసైడ్ చేసుకుంటా అంటాడు. నిన్న కూడా మన జగదీర్ గుట్ట నుంచి నాకు ఫోన్ వచ్చింది. నారాయణ గారు కొద్దిగా చిన్న హెల్ప్, నేను విలేకరిని, మా అబ్బాయి పొద్దున్నే తెల్లవారిన ఈ పురుగుల మందు తాగాడు, వాడు తీసుకెళ్ళి నారాయణ హృదయాలయాలు వేసాము, మీరు కొద్దిగా ఒకసారి ఫోన్ చేసి చెప్పండి. ఇప్పుడు మీరు అడగచ్చు హూవాయామా అని చెప్పి, మీరెవరు, నేనే క్వశ్చన్ చేసుకుంటూ హూవాయామని. అప్పుడు అంటాను నేను, నా నంబర్ నీకు ఎలా తెలుసు అంటే, లేదు ఇట్లా ప్రెస్ కదా మేము, మీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మీరు ఎమ్మెల్యే గారి పిఆర్ఓ కదా, మీరు ఎడ్యుకేషన్ చూస్తారు, హెల్త్ చూస్తారు కదా, కొద్దిగా ఈ విషయం నాకు తెలుసు కాబట్టి మీకు నేను ఫోన్ చేస్తాను. ఎస్, నేను చేస్తా, డ్యూటీ చేస్తా. ఆఫ్టర్ నా సర్వీస్ అయిపోయిన తర్వాత ఇక్కడ కేపీ వివేకానంద గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన దగ్గర నేను పిఆర్ఓ చేస్తా, నేను ఎడ్యుకేషన్ చూస్తా, నేను ఎడ్యుకేషన్ చూస్తా, తర్వాత ఎల్ఓసి చూస్తా, లెటర్ ఆఫ్ క్రెడిట్, ఆ 2 చూస్తా. నేను హెల్త్కి సంబంధించి నాకు ఎవ్రీ డే ఫోన్ వస్తుంది. అక్కడ ఎమర్జెన్సీలు ఉంటే చెప్తే ఇప్పుడే వామిటింగ్ చేశాడు పిల్లడు, కొద్దిగా 24 hours అబ్జర్వేషన్ లేకుండా మనం చెప్పడం కష్టం సార్. అట్లా మీకు నేనేదో ప్రామిస్లు చేయడం కాదు, దిస్ ఇస్ దిస్ అని చెప్పంటే అప్పుడు డాక్టర్ గారు ఫోన్ నెంబర్ తీసుకుని మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాను సార్ నేను. భలే వాళ్ళు, దట్ ఇస్ మై డ్యూటీ, ఓకే డన్. నిన్న మధ్యాహ్నం బాగా సీరియస్గా ఉందంటే మళ్ళీ టోటల్గా చూసారు, దాన్ని ఏమంటారు, శరీర లోపల ఏమన్నా ఇంకేమన్నా వేస్టేజ్ ఉందా, లేకపోతే ఏమన్నా డిస్టర్బ్ అవుతుందా అని చూస్తే వాడు ఆల్రెడీ ఈ డ్రగ్స్కి అలవాటు పడ్డాడు. ఆ డ్రగ్స్ లోపల ఉంది, ఇంకా బాడీ లోపల ఇంకా ఉంది దాని ఎఫెక్ట్. అది ఇప్పుడు ప్రయోగంకి వచ్చేసింది. వీడు తాగిందేమో సబ్జెక్ట్ వేరు, అది ప్రయోగంలోకి వచ్చేసి శరీరాన్ని చిందరవందర చేస్తే నిన్న సాయంత్రం మొత్తం అబ్డామిన్ అంతా శుభ్రంగా చేసి ఆ లోపల ఇంత చిన్న చిప్ తీసి పంపించారు. దాన్ని ఏమంటారు, దీన్ని కట్ చేస్తారు, పైప్ని కట్ చేసి పంపించి దాన్ని బెంగళూరు బాంబే వెళ్తుందంట. అది వచ్చినా చెప్తున్నారు. ప్రజెంట్ హీజ్ ఇన్ అన్కాన్షియస్. తండ్రి ఏమో టెన్షను, డబ్బులు. తప్పు ఎవరిది అని అంటే తల్లిదండ్రులు, పిల్లోడు వెళ్తున్నాడు, ఏమైంది ఏంటి, ఉన్నదేంటి లేనిదేంటి జాగ్రత్త చూసుకోవటం, అటువంటి. స్కూల్లో 800 మంది పిల్లలు ఉన్నారు. ఇవాళ గ్రాండ్ పేరెంట్స్ డే, ఆమె గ్రాండ్ పేరెంట్, అందుకే నేను ముందు అటెండెన్స్ ఇవ్వడానికి వచ్చా. అందరు 8 o'clock వస్తే నేను 8కి వస్తే ఉపయోగం ఉంది? అంతే. అందరు రిసీవ్ చేసుకోవాల్సింది నేనే, సబ్జెక్ట్ వైజ్ అని నేను అనుకున్నప్పుడు నేను ముందు ఉండాలి. అంతే సార్. అట్లా మనం ఏంటంటే ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి అన్న ఆలోచన ఉంటే, తెలుసుకోవాలి అన్న ఆలోచన ఉంటే, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఇంత సుదీర్ఘంగా మాట్లాడగలుగుతున్నాం. చాలామంది వేగ్గా 100 క్యాకర్తా అని అంటారు. అడిగి దెబ్బ తగిలినప్పుడు తెలుసుద్ది, అవసరం వచ్చినప్పుడు తెలుసుద్ది 100 నెంబర్ ఏంటి, దాని వాల్యూ ఏంటి అనేది. అంటే నేను అనేది పోలీసు వ్యవస్థ అంతా కరెక్ట్గా ఉంది అనడానికి లేదు, ప్రపంచం అలా లేదు. ఎందుకంటే పాత రోజులను బట్టే వీళ్ళందరూ అదే విధంగా బ్యాలెన్స్ అయిపోతున్నారు. ఏమని, వాళ్ళు కొడతారు, తిడతారు, రఫ్గా మాట్లాడతారు. ఆ రఫ్గా మాట్లాడకపోతేనేమో వీడేనడు, అరే ఒరే అనకపోతే ఏమండి బాగున్నారా, ఇక్కడ రండి సార్ అంటే పోలీసుడు అంటే ఏమంటారు? ఇక ఏమన్నా రెస్పాన్సిబుల్ ఇస్తారా? ఏమన్నా కొద్దిగా ఆలోచన ఉంటుందా? సరే సార్, నైస్ మీటింగ్ యూ. ఐ థింక్ యు ఆర్ డూయింగ్ సర్వీస్ టు ద నేషన్. గుడ్ నేమ్? జితేష్ సార్. మై నారాయణ రావు. సరే సార్. మీకు ఎప్పుడు ఏది అవసరమైనా ఎమ్మెల్యే గారి సబ్జెక్ట్ మీద బేస్ చేసి ఎప్పుడు ఏదైనా అవసరమైనా సరే మేము సర్వీస్ చేయడానికి సదా సిద్ధం. మా ఎమ్మెల్యే గారు యంగ్స్టర్ అనే కాదు, బూస్టర్. వివేకానంద ఈజ్ లైక్ వెరీ నైస్ ఎమ్మెల్యే.